గాయపడ్డ సింహం ఆ పేరు వినగానే ఒక గూస్ బంప్స్. సినిమా పీక్ లెవెల్లో ఉంటుంది అనుకుని థియేటర్కి వెళ్తే ఆ స్క్రీన్ ప్లే చూసి నా బుర్రే దొబ్బింది. సింహం గర్జిస్తుంది అనుకున్నా, కానీ ఇలా మాత్రం కాదు. కాస్టింగ్ చూసి వావ్ అనుకున్నా. తరుణ్ భాస్కర్, జేడి చక్రవర్తి, ఫరియా, మానస, అబ్బో సూపర్ ఉంటదేమో అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసినప్పుడు ఇదొక రివెంజ్ కాన్సెప్ట్, అది కూడా తరుణ్ భాస్కర్. వినగానే క్రేజీ అనిపించింది, కానీ సినిమా చూసాక మాత్రం జేడి చక్రవర్తి స్క్రీన్ మీద చాలా సీరియస్ గా ఉంటాడు, కానీ స్టోరీ మాత్రం ఆ సీరియస్నెస్ ని అస్సలు సర్వైవ్ అవ్వనివ్వదు. ఈ సినిమాలో ఏమైనా ఊపిరి పీల్చుకునే విషయం ఏదైనా ఉందంటే అది శ్రీ విష్ణు క్యామియో. కొంతవరకు సినిమాని డెఫినెట్లీగా కాపాడింది. ఊపిరి పీల్చుకో. ఫస్ట్ హాఫ్ ఓకే, కొంతవరకు నవ్విస్తారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాజిక్స్ పక్కన పెడతాం, కనీసం మ్యాజిక్ కూడా లేదు. ఎందుకు జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? పగ తీర్చుకోవాల్సింది శత్రువుల పైన, ఆడియన్స్ మీద కాదు. కాస్టింగ్ చూసి అన్ని సెట్ హిట్ అనుకున్నా. ఫన్ స్టార్ట్ కానీ బోరింగ్. ఒక్క లైన్ లో చెప్పాలంటే ఐడియా హిట్, సినిమా మాత్రం మిస్. ఇంకోసారి మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.